తిరుమల మెట్ల మార్గంలో భక్తుల భద్రతపై ఆవేదన వ్యక్తం చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సందర్భంగా తిరుమల మెట్ల మార్గంలో నెలకొన్న దయనీయ పరిస్థితులపై పెద్దపల్లి లోక్సభ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తితో మెట్ల మార్గం ద్వారా కొండలెక్కుతున్న సమయంలో అక్కడ ఏర్పడిన పరిస్థితులు తన మనసును తీవ్రంగా కలిచివేశాయని తెలిపారు. ప్రస్తుతం ఏడుకొండల మెట్ల మార్గం అత్యంత నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు. కనీసం ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు కూడా మెట్ల మార్గంలో అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులపై ఏపీ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. కాకా వర్ధంతి నాడు నేను తిరుపతి రావడం జరిగింది. 7 కొండలు ఎక్కుదామని చెప్పి ఫ్యామిలీ తోటి కొండలు ఎక్కడం జరిగింది. ఈ రోజు నేను చాలా బాధ కలిగింది యాక్చువల్లీ. ఎందుకంటే నేను లోకేష్ గారికి ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వారిని ఒకసారి 7 కొండల మెట్లు వారు ఎక్కి పరిశీలించి అసలు 7 కొండల మెయింటెనెన్స్ ఎట్లా ఉన్నది, చాలా బాధ కలిగింది నాకు ఈ రోజు ఇట్లా చూసి. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వేస్ట్, కన్స్ట్రక్షన్ వేస్ట్, టాయిలెట్ రెనోవేషన్లు చేసినారు అనుకుంటే అక్కడ టాయిలెట్ కమోడ్లు ఎక్కడంటే అక్కడ పడేసినారు. మరి మెట్లు మధ్యలో స్టీల్ ట్రేస్ పెట్టడం జరిగింది. స్టీల్ ట్రేల మీద నడిచేటప్పుడు కాలు కట్ అవ్వడం, ఇంజరీస్ జరిగే పరిస్థితి ఉన్నది. దారి మొత్తము ఫస్ట్ ఎయిడ్ స్టాప్స్ కూడా లేని పరిస్థితి ఉన్నది. మరి మోకాల మెట్టు ముందు రోడ్డు మీద ఏదైతే క్రాస్ చేసి వస్తామో బస్సులని, కార్లను, బైకులను తప్పించుకొని నడిచే పరిస్థితి కనబడుతుంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇమ్మీడియట్లీ లోకేష్ గారు అవసరం అయితే నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఒక ప్రత్యేక తిరుపతి ఫండ్ ఏర్పాటు చేసి ఆ ఫండ్ నుంచన్నా ఈ మెయింటెనెన్స్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.